హరే కృష్ణ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఫెర్రీ డౌన్లో సంగమం ఘాట్ సమీపాన ఎంతో విశేషంగా ఈరోజు జగన్నాథ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎంతో విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకం ఎంతో విశేషంగా భక్తుల నడుమ విశేషంగా కూడా నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి వివిధ రకాల ఫల పుష్పాలతో కూడా విశేష అభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క తీర్థప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద వేయించేసినటువంటి ఈరోజు ప్రతిష్ట గావించినటువంటి స్వామివారి యొక్క దివ్య మంగళ దర్శనాన్ని చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని ఆ బలరామ కృష్ణుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో శ్రీకృష్ణాయ నమః. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం ఫెర్రీ సంగమం ఘాట్ సమీపాన ఈరోజు ఎంతో విశేషంగా స్వామివారి యొక్క జగన్నాథ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం, జగన్నాథ స్వామి, సుభద్రామాత, బలదేవ స్వామివారి యొక్క ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది. ఈ రోజున జరిగినటువంటి స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. ఈరోజు స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయి అనేటటువంటిది మనం పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవాళ ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘంలో పవిత్ర సంఘం శ్రీ జగన్నాథ్ మందిరంలో శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్య యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అయితే ఇందులో భాగంగా మనము పుష్పాలంకరణ సేవ మరియు పంచామృత అభిషేకం కూడా జరుపుకున్నాము. భగవంతుని దర్శనం మనుషులే కాదు ప్రాణులు కూడా జరుపుకోవాలి కాబట్టి మనం గోమాతను కూడా మనం మందిరానికి తీసుకొచ్చి దర్శనం చేయించాము. మరియు మహాప్రసాద వితరణ కూడా జరిగింది. ఎంతో విశేషంగా స్వామివారికి అమ్మవారికి కూడా ఈరోజు పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి పుష్పాభిషేకం కూడా ఎంతో విశేషంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజున స్వామివారిని అమ్మవారి యొక్క ప్రతిష్ట నిర్వహించుకోవడం ఎంతో పుణ్యప్రదంగా కూడా చెప్తున్నారు. ఈరోజు స్వామివారిని మనం కూడా స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన ఎడల స్వామివారు ఎల్లవేళలా ఉండి మనను రక్షించాలని ఆ స్వామిని దర్శించుకుందాం. హరే కృష్ణ. ఇబ్రహీంపట్నంలో ఈరోజు జగన్నాథ స్వామివారి యొక్క ప్రతిష్ట పవిత్ర సంగమ శ్రీ జగన్నాథ మందిరికి సమవేత భక్త బృందకి హరి హరి గోవిందాయ నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ. ప్రశాంత్ ఇస్తున్నారా? సంతోషమే కదా. హరే కృష్ణ. మరి మీరు వెళ్ళిపోతున్నారా? కాదట్లేదు, ఇట్స్ వెరీ రేర్, అర్థమైందా? కానీ చక్కగా మీరందరూ మనందరూ 200 కుటుంబాలు అయ్యి చివరి రోజున మనందరూ బృందావన వాసులు అవ్వాలి. అర్థమైందా? ఇక్కడంతా ప్రచారం కోసం ఉన్నాం. మన గమ్యస్థానం ఏంటి?
బృందావనంలో మనకు ఆశ్రయం కూడా చివరి రోజు అక్కడ ఉన్నారు. అందరూ కూడా బాగా వచ్చారు. ఓకేనా? హరే కృష్ణ. ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్. దశావతార ప్రభావంగా వచ్చేవాడు. దశావతార పిలిస్తే నేను పిలిచినట్టే. ఓకేనా ప్రభు? అందుకని ఎప్పుడు సేవలు రావడానికి ప్రయత్నించండి. మాతాజీ మొహంలో లక్ష్మీ కళ ఉంది. మంచి భక్తులు జన్మనిచ్చింది ఆవిడ. కల్మోషన్ లేని మనసు, మంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం ఫెర్రీ సంగమం ఘాట్ సమీపాన ఈరోజు ఎంతో విశేషంగా స్వామివారి యొక్క జగన్నాథ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం, జగన్నాథ స్వామి, సుభద్ర మాత, బలదేవ స్వామివారి యొక్క ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది. ఈ రోజున జరిగినటువంటి స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. ఈరోజు స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయి అనేటటువంటిది మనం పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవాళ ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘంలో పవిత్ర సంఘం శ్రీ జగన్నాథ్ మందిరంలో శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్య యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అయితే ఇందులో భాగంగా మనము పుష్పాలంకరణ సేవ మరియు పంచామృత అభిషేకం కూడా జరుపుకున్నాము. భగవంతుని దర్శనం మనుషులే కాదు ప్రాణులు కూడా జరుపుకోవాలి కాబట్టి మనం గోమాతను కూడా మనం మందిరానికి తీసుకొచ్చి దర్శనం చేయించాము. మరియు మహాప్రసాద వితరణ కూడా జరిగింది. ఎంతో విశేషంగా స్వామివారికి అమ్మవారికి కూడా ఈరోజు పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి పుష్పాభిషేకం కూడా ఎంతో విశేషంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజున స్వామివారిని అమ్మవారి యొక్క ప్రతిష్ట నిర్వహించుకోవడం ఎంతో పుణ్యప్రదంగా కూడా చెప్తున్నారు. ఈరోజు స్వామివారిని మనం కూడా స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన ఎడల స్వామివారు ఎల్లవేళలా ఉండి మనను రక్షించాలని ఆ స్వామిని దర్శించుకుందాం. హరే కృష్ణ. ప్రశాంతి ఇస్తున్నారా? సంతోషమే కదా? హరే కృష్ణ. మరి మీరు వెళ్ళిపోతున్నారా? తీసుకెళ్ళి పవిత్ర సంగమ శ్రీ జగన్నాథ మందిరికి సమవేత భక్త బృందకి హరి హరి బోల్.